రఘురామకృష్ణరాజు గారు దీనికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి వర్సెస్ అక్కడ ఆకివేడు ప్రజలే అన్నట్టుగా తయారైంది ఇష్యూ చూస్తే. అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్కి మద్దతుగా జడ శ్రావణ్ కుమార్ ఇక్కడ కింది స్థాయి కోర్టు నుంచి హైకోర్టు వరకు వెళ్ళాడు, కానీ ఆయనకి రిలీఫ్ దొరకల. రఘురామకృష్ణరాజు గారికి అనుకూలంగానే దాదాపుగా ఇప్పటివరకు కోర్టులు కూడా ఆ రకమైనటువంటి ప్రొనౌన్స్మెంట్స్ చేసినాయి. కానీ సుప్రీంకోర్టు వచ్చేసరికి ఈరోజు 4 వారాల పాటు వాయిదా వేస్తూ ఈ లోపల అఫిడవిట్లు సమర్పించాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. అయితే నిన్న జడ శ్రవణ్ కుమార్ అక్కడ కూడా రిప్రజెంట్ చేస్తూ వర్చువల్గా పాల్గొన్నాడంట. ఆయన ఏమైనా రిక్వెస్ట్ చేస్తాడంటే, అలా మీరు 4 వీక్స్ అంటున్నారు కదా, ఈ లోపల అక్కడ రామాలయ నిర్మాణం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, కొనసాగుతుంది, మరి దీనివల్ల ఉపయోగం ఉండదు, ఒక పక్కన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు, సో అప్పటి వరకు కూడా నాకు ఈ స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ అనేసరికి దాన్ని అడ్హెర్ చేస్తూ ఇప్పుడు కోర్టు కూడా ఇచ్చింది. ఈజ్ ఇట్ ఏ హర్డిల్, ఒక రకమైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఒక అడ్డుకట్టలాగా భావించవచ్చా, లేకపోతే ఇది ఒక జనరల్గా సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు కాబట్టి ఇటువంటి మతపరమైన అంశాల్లో జనరల్గానే కోర్టులు కాస్త సున్నితత్వాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి రేపు ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుందో తెలియదు కాబట్టి ఈ లోపల నిర్మాణం జరిగిపోయిన తర్వాత ఆ న్యాయం చేయటం వలన కూడా ఉపయోగం ఉండదు అనేమన్నా ఆలోచించి ఈ స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిందని అనుకోవచ్చు సార్. ఇది గతంలో ఒకసారి చర్చించాం మీ ఛానల్లోనే. అప్పుడు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది, ఇక ఏం అడ్డు ఉండదు అనేటువంటిది అప్పుడు అనుకున్నది. అయితే అదే సందర్భంలో ఆ రోజు కూడా నేను చెప్పాను, ఏమైనప్పటికీ ఒక విశ్వాసం కోసం, ఒక విశ్వాసాన్ని గౌరవించాలనే పేరుతో మరొకరి విశ్వాసాన్ని విఘాతం కలిగించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ రాముని దేవాలయం కట్టుకోవడం అనేటువంటిది పెద్ద పాయింట్ కాదు, కట్టుకోవచ్చు, కానీ గొంతే లమ్మన ఏదో ఒక ఆదిమ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక చర్చ ఉంది. ఆ దేవాలయాన్ని కూల్చేసి రామాలయం కడుతున్నారు. గొంతెనమాట, దానికి కూడా కొంత చరిత్ర ఉంది. సీతమ్మ గారికి అప్పట్లో సీతమ్మకు సంబంధించి విశ్వాసం సంబంధించింది. ఇప్పుడు కరెక్టా తప్ప అని మనం ఎవరో తెలుసడానికి ఇది గొంతేనమ్మ అనేటువంటిది ఒక విశ్వాసం ప్రజలకు. ఇప్పుడు తలుపులమ్మ, నేను కాకినాడ పోతుంటే కాకినాడ రోడ్డు పక్కనే ఉంది తలుపులమ్మ అని, తలుపులమ్మ ఏమిటిదని మనం అట్లా అనుకోవడానికి లేదు. ఆ ప్రాంత ప్రజలు అక్కడ ఉండేటువంటి విశ్వాసాలు, అక్కడ గొంతేనమ్మ గుడి ఉంది. రామాలయం కట్టాలంటే గొంతేనమ్మ గుడి పడగొట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. రామాలయం ఇంకో చోట కట్టుకోవచ్చు, లేదా పక్కనే కట్టుకోవచ్చు, లేదా గొంతేనమ్మ గుడి ఆ ప్రజల్ని కనుక ఒప్పించి ఆ పక్కన మంచిగా కడతామయ్యా అని కట్టొచ్చు. నా పాయింట్ అది కాదు. ఇక్కడ సంయమనము, సమన్వయము నాకు రఘురామకృష్ణరాజులో కనపడుతుంది. ఏంటంటే అది తెలుగుదేశం ప్రతినిధులు నోట్ చేసుకోవాలా. ఇప్పుడు ఆయన వస్తేనే సిపిఎం పార్టీ మీద విపరీతమైనటువంటి కామెంట్స్ తో దాడి చేసినాడు. ఏమిటి నేరం ఏం చేశారు అంటే, అక్కడ ఉండేటువంటి వరుసగా గుడిసెలన్నీ కూలగొడుతుంటే అడ్డుకున్నారు. ఇది కరెక్ట్ కాదే. దాని మీద వాడేవాడు వీడేవాడు అనేటువంటి పద్ధతి. ఇప్పుడు రెండవది ఆలయాలకు సంబంధించి. మూడవది 3 రోజుల కిందట ఒక పత్రికల్లో చూశాను నేను, మళ్ళా బుల్డోజర్ పెట్టి ఇంకో ఊర్లో గుడిసెలు కొట్టేసినారు. ఈ రాజుగారంటే ప్రజల మీద దాడి చేసే హక్కు ఉందనే భావన ఏదో ఉన్నట్టుంది. ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకుంటున్నాడు. అది ఆయన భవిష్యత్తు కూడా మంచిది కాదు. రాజకీయ పార్టీలు ఎంతో కాలం కాపాడలేవు. ఆయనకి ఏమిటంటే వైసీపీ మీద రోజు అతను ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటే అది తప్పనిసరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ను మానిపించి ఇతనికి టికెట్ ఇచ్చారు. దాని అర్థము ఇతను అడ్డమైన పద్ధతిలో ప్రజలకు వ్యతిరేకంగా ఉండాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఇప్పుడు రామాలయం కట్టాలంటే గొంతెనమ్మ గుడి కూల్చాల్సిన అవసరం ఏముందండి?
రామాలయం మీద భక్తులకు విశ్వాసం ఎట్లా ఉంటుందో గొంతెనమ్మకు కూడా విశ్వాసం ఉంటుంది కదా ప్రజల్లో. కాబట్టి సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఇది రామకృష్ణ, నేను గతంలో కూడా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి ప్రజల విశ్వాసం, నాకేమి గొంతెనమ్మ గుడి మీద నాకు భక్తి లేదు, రాముని గుడి మీద నాకు భక్తి లేదు, కానీ ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం గౌరవించాలి. అందుకోసం దళిత క్రైస్తవులు, ఇప్పుడు ఆమె బహుశా దళితులకు సంబంధించినటువంటి విగ్రహం కావచ్చు, దేవత కావచ్చు, మారెమ్మ, సుంకులమ్మ, ఎల్లమ్మ, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. తెలంగాణలో బతుకమ్మ, ఆ రకరకాల పేర్లతో గ్రామ దేవతలను పిలవడం అలవాటు. ఆ రకంగా దేవతల యొక్క ఆలయాల మీద దళితులు కానీ, నిమ్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఉత్సవాలు అవి జరుపుకోవడం, అక్కడ ఆ పూజలు పునస్కారాలు ఏదో కొన్ని సందర్భాల్లో చేసుకోవడం అలవాటుగా ఉంటుంది. కాబట్టి రాముడు మోడర్న్ దేవుడు కాబట్టి, గొంతెనమ్మ అవుట్డేటెడ్ కాబట్టి నేను తొలగిస్తా అనే అధికారం ఎవరికి లేదు. మనకు రామునికి విశ్వాసం ఎంత ముఖ్యమో రాముని మీద, గొంతెనమ్మ విశ్వాసాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ప్రభుత్వము పరస్పర తగాదా లేని పద్ధతిలో దళిత క్రైస్తవులు, దళితులు ప్రధానంగా, ఈ దళితులు అగ్రవర్ణాలనే భావన రానివ్వకుండా ఆ రామాలయం కట్టుకోవాలంటే ముందు ఈ గొంతెనమ్మ గుడిది కూడా పరిష్కారం చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టులో సులభంగా పరిష్కారం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు జడ శ్రావణ్ లాంటి వాళ్ళు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు. పొలిటికల్ స్టాండ్ తీసుకునే వాళ్ళకి అవకాశం లేని పద్ధతిలో చేయాలంటే గవర్నమెంటే చొరవ చూపించి సమన్వయం చేసే పద్ధతిలో వాళ్ళని ఒప్పించి రామాలయం కట్టుకునేటువంటి పద్ధతిలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కట్టే పద్ధతిలో చేయడం మంచిది. ఇది రాజకీయ వివాదాన్ని దారి తీయకూడదు అనేటువంటి. రెండవది ఏమంటే ఈ రామకృష్ణరాజు సంథింగ్, ఆయన ఈ బుల్డోజర్లు పెట్టే పద్ధతి మార్చకపోతే జనం ఆయన బుల్డోజర్ కింద వేస్తారండి. నేను గ్యారెంటీ చెప్తున్నా. జనం ఎవరి పిచ్చోళ్ళు లేరు ఈ కాలంలో, ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు. ఈ రకంగా దౌర్జన్యకరమైనటువంటి విధానాల ద్వారా పేద ప్రజల యొక్క గుడిసెలు తొలగించడం, రోడ్లు వేయడం కావాలి, నేను కాదన్ను. దానికి ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వడం ఏదో చేయాలి తప్ప, నాకు అధికారం ఉంది నేను బుల్డోజర్ పెడతానంటే రేపు ఎన్నికల్లో మాత్రం ఈయన మీద బుల్డోజర్ నడుపుతారు జనం. అది గుర్తుపెట్టుకుంటే మంచిది, సరైనది కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన అడ్డగోలుగా వ్యవహరించకుండా అదుపు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను.